హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? హమ్మయ్య! వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళి మొత్తం అంతా ఎతికేద్దాం. కానీ ఎక్కడ చిందరవందర కాకుండా మనం ఎతికి దాన్ని పట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఏదో ఒకటి ఎక్కడో ఉందో చూద్దాం. చికాకు పెట్టే అమ్మ బాబోయ్! ఇక్కడ ఇక్కడ ఉంది చెప్పండి అత్తయ్య. నేనేం చెప్పాలి? పిలిచాను అంటావా? శ్రీరామ శ్రీరామ అన్నానంటావా? కానీ నిన్నెప్పుడు పిలిచానా? నీ ముద్దుల అగ్గి పుల్లల కోడలు వల్లి గారు అన్నారు కదా, ఆమె వచ్చి మీ మేనత్త పిలుస్తుంది అని చెప్పింది. లేదే, నేను పిలవలేదే. మరి వల్లి ఎందుకలా చెప్పింది చెప్పు? చాలా చెత్తగా ఉంది ప్రేమ. అబ్బో, ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఆ కవర్ ఎక్కడ ఉంటుంది పెట్టుకుంది? చాలా ఇంపార్టెంట్ కవర్ కాబట్టి ఏదో సేఫ్ ప్లేస్లోనే పెట్టుంటుంది. ఎక్కడంట? బా, కాలేజీకి వెళ్ళిపోయాను కదా. ఇక్కడ చూద్దాం. ఎందుకు? అయ్యి బాబోయ్, పరిగెత్తుకొస్తుంది. నా కవర్ పడేస్తుంది. ఇందులోకి ఏదో ఏదో ఉంది చూద్దాం. మీ అగ్గిపిల్ల కోడలు బాగా ఎక్కువైంది. చెప్పాను కదా, వెళ్ళిపోయాక వల్లి సంగతి చెప్తాను. ఏ ప్రేమ, ఆగవే. శ్రీరామ శ్రీరామ, మంచి కోడల్ని ఇవ్వమనే మంచి కోడల్ని వచ్చావయ్యా. ఏంటో అబ్బా, నువ్వు వచ్చేసావు. ఏడ్చుకుని ఎప్పుడు? ఎందుకు అబద్ధం చెప్పావు? ఆదర పిలవకపోయినా పిలిచినట్టు ఎందుకని అబద్ధం చెప్పావు? అంటే అత్తయ్య గారు నన్ను పిలిచినట్టుగా అనిపించింది, అందుకే చెప్పాను. మంచితనానికి కూడా బొత్తిగా రోజులు లేకుండా పోయాయి బాబోయ్. ఆగో, నా రూమ్లోకి మళ్ళీ ఎందుకు వచ్చావు అడుగుతున్నా. నిన్ను ఎందుకు వచ్చావు బాబోయ్? ఎందుకేంటి? నువ్వు రూమ్ని నీట్గా సర్దుకున్నావా లేదో కదా, నా రూమ్ కూడా అలాగే సర్దుకోమని చెప్దామని వచ్చాను. అది కూడా కాకుండా ఇక రాలేనమ్మా. ఇక్కడి నుంచి మీ రూమ్లోకి అస్సలు రానంటే రాను. అబ్బో, ఆ కవర్ ఏదో చూస్తే అవకాశం జస్ట్ మిస్ అయ్యింది. అయినా అంత గుమ్ముని వదిలేసి ఖచ్చితంగా ఫోన్లో చెప్పేసింది, నేను మీ దగ్గరికి రాలేను. నర్మద, మీ నాన్నకు క్షేమంగానే ఉన్నారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డాక్టర్ గారు చెప్పారు. నువ్వు టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండు, సరేనా? ఓ, వీళ్ళకు వస్తాను, మిల్లుకి వెళ్ళి వస్తాను. గౌరవానికి అప్పుడే వస్తాను అంటే అన్నానంటావు. కానీ ఆఫీస్ మధ్యాహ్నానికి అయిపోయిందా? లేదంటే మీ అత్త మీద బెంగతో ఆఫీస్ మధ్యలోనే వచ్చేసావా? నిన్నే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది ఏమైంది? మా నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది అత్తయ్య. హార్ట్అటాక్ రావడం ఏంటి? ఆ మాట వింటేనే టెన్షన్తో గుండె దడదడ పెరిగిపోతుంది. ఏవండి, నర్మదా వాళ్ళ నాన్నగారికి పిల్ల వచ్చిన హాస్పిటల్లో హార్ట్అటాక్ వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్దాం మావయ్య. వెళ్దాంరా మావయ్య, ప్రస్తుతానికి మా నాన్న క్షేమంగానే ఉన్నారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పని లేదు. అమ్మయ్య, దేవుడి దయ వల్ల క్షేమంగా ఉన్నారు, ఇంతకంటే కావాల్సింది ఏముంది? ఏవండి, ఒక్కసారి వెళ్ళి అన్నయ్య గారిని పరామర్శించి ధైర్యం చేసేద్దాం పదండి. వెళ్దాం. మావయ్య, మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు. ఎందుకమ్మా? మీ మీద మా నాన్నగారికి ఇంకా కోపం మీదే ఉన్నారు. పర్వాలేదులే అమ్మా, అలాంటప్పుడు అవన్నీ పట్టించుకోకూడదు. పలకరించి ధైర్యం చెప్పడం మన పద్ధతి. మీరు చెప్పింది నిజమే మావయ్య, కానీ మిమ్మల్ని చూడటానికి కూడా మా నాన్నగారు ఖచ్చితంగా కోపం తెచ్చుకుని ఆవేశపడతారు. ఆవేశపడితే మళ్ళీ మా నాన్నగారు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్తున్నాను. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా అర్థమైంది. కానీ మనకు కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించకపోతే అంతకంటే బాధ మరొకటి ఉండదమ్మా. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తాం మావయ్య? వదిలేయండి, బాధపడకండి. సరే అమ్మా. విజయ్, నర్మదా వాళ్ళ నాన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు కలిపి. హలో అమ్మా, మా అత్తయ్య గారితో మాట్లాడతారంట. సరేనమ్మా, ఇవ్వు. హలో వదిన గారు. చెప్పండి వదిన గారు. అన్నయ్య గారికి ఎలా ఉంది? జరిగిందంతా నర్మద ఇప్పుడే చెప్పిందండి, చాలా బాధేసింది. ఇప్పుడు అన్నయ్య గారికి ఎలా ఉందండి వదిన గారు? పర్వాలేదు వదిన, దేవుడి దయ వల్ల క్షేమంగానే ఉన్నారు. నేను మీ నాన్నయ్య హాస్పిటల్కి వచ్చి అన్నయ్య గారిని పరామర్శించాలనుకున్నాం, కానీ అన్నయ్య గారు ఇంకా కోపంగా ఉన్నారని ఆగిపోయాము. పర్వాలేదులే వదిన గారు, అందరం కలిసిపోయే రోజు త్వరలోనే రావచ్చు, బాధపడకండి. ఆయన వదిన, ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే ఫోన్ చేయండి, సరేనా? సరే వదిన, మీ నాన్నగారికి ఏం కాదు.
మీ నాన్నగారికి ఏం కాదు కదా! చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. అప్పుడు ఉన్నామమ్మా. అవసరం ఉన్నా మొహమాటం లేకుండా అడుగు. బాధపడకు నర్మదా! అలా ఉండకు, బాధపడకు. అత్తయ్య నాకేం కాదు. లోపలికి తీసుకెళ్ళు. సరేనండి. లోపలికి వెళ్దాం పద. ఏరా నన్ను చూస్తే నీకు మజాగా ఉందా? నీ కంటికి నేను పిచ్చోళ్ళలా కనిపిస్తున్నానా? డబ్బులు ఇవ్వకుండా రేపెళ్తున్నానని వాయిదాలు వేస్తున్నా. చెప్పాను కదా సేటు, నేను మీ దగ్గర తీసుకున్న 10 లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళు బిజినెస్ నష్టపోయి పూర్తిగా ఇవ్వలేకపోయారు సార్. ఏం చేస్తాను, నా బిజినెస్ జీవితంలో ఇటువంటి మాటలు చాలా విన్నాను. నీ డ్రామాలు ఆపి మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా లేదా సీదా మీ నాన్నకి దగ్గరికి వెళ్ళమంటావా? సేటు ప్లీజ్, సేటు అప్పుడు నా పరువు పోతుంది. ప్లీజ్ గొడవ చేయకండి ప్లీజ్. ఈ బుద్ధి నీకు అప్పు తీసుకునే ముందు ఉండాలి. నిజంగానే నువ్వు పరువు గురించి ఆలోచించైతే నా పైసలు ఎప్పుడో ఇచ్చేవాడివి. ఏంటి చందు, ఏంటి గొడవ? ఏం లేదు సార్. తెలిసిన వ్యక్తి ఏదో చిన్న విషయం గురించి మాట్లాడుకోవడం ఏంటి? వీడు నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకుని ఇవ్వకుండా నాటకాలు ఆడి మోసం చేస్తున్నాడు. అందుకే వసూలు చేయడానికి వచ్చాను. చూడు చందు, ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే బయట వెళ్ళి మాట్లాడుకోండి. ఇలా న్యూసెన్స్ చేస్తే నేను జాబ్లోంచి తీసేస్తాను. రే పదరా నాన్న, నీ దగ్గరికి వెళ్దాం పద. సేటు ప్లీజ్, ఒకసారి నేను చెప్పింది వినండి. నిజంగానే మీ డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చాను అంతే తప్ప నేను ఎలాంటి మోసం చేయలేదు. అలాగే మీ దగ్గర డబ్బులు తీసుకుంది నేనే కాబట్టి నేనే ఏదో విధంగా అప్పు తీరుస్తాను. కానీ ఒకసారి 10 లక్షలు ఇవ్వలేను. నేను నెలకు 2 లక్షల చొప్పున వడ్డీ కలిపి ఇచ్చేస్తాను. నాకు ఇది ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. మీ బాకీ తప్పకుండా తీరుస్తాను. ప్లీజ్ సెటు ప్లీజ్. నీ మీద నాకు నమ్మకం లేదు, కానీ నీ సంగతి తేల్చడం కోసం నీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఎల్లుండి సాయంత్రం కల్లా 2 లక్షలు ఇవ్వాలి. లేదనుకో నిన్ను చొక్కా పట్టుకుని మీ నాన్న దగ్గరికి లాక్కెళ్తా. ఇదిగో గుర్తుపెట్టుకో. ఎల్లుండి సాయంత్రం 2 లక్షలు లోపల 2 లక్షలు లోపల డబ్బులు లేకుండా నాకు ఇచ్చేసి ప్లీజ్. నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకున్నావో మీ నాన్నకి చెప్పి ఏం చేస్తానో చూడు. ఇదిగో ఒక్క నిమిషం, నిన్ను జాబ్లోంచి తీసేస్తా. గుర్తుపెట్టుకో. ఎల్లుండి సాయంత్రం 2 లక్షలు ఎవరిని నమ్మాలో అర్థం కాకపోతే భయమేస్తుంది. అసలు నమ్మకం అంటే మాటే చచ్చిపోతుంది. ఒక్క మాట లేట్ అయితే గుద్దేసేదిరా, లారీ గుద్దేసి ఉండేదిరా. అయినా వెహికల్ వెళ్తుంటే కూడా నీకు గమనించలేనంత పరిజ్ఞానం ఏంట్రా? అయినా ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ లోకల్లో ఉన్నావా? ఒరే పెద్దోడా, ఏమైందిరా? నిన్ను లారీ గుద్దిపోయిన చిన్నోడు చెప్పగానే టెన్షన్లో నా ప్రాణం పోయినట్టుంది. ఏమైందిరా? ఏ విషయం గురించి నువ్వు ఎందుకు ఇంత ట్రాన్స్ అయిపోతున్నావు? ఒరే పెద్దోడా, నువ్వు మొన్న అన్నావు కదరా, ఏంటి అన్నదమ్ముల మధ్య మాత్రం కాదా బెస్ట్ ఫ్రెండ్స్ అని మనం సంతోషాలని పంచుకునేలా పర్వాలేదురా, కష్టాల్లో తోడుండాలని చెప్పావు కదరా. ఏమైందిరా? ఏంటి ప్రాబ్లం? నాకు అర్జెంటుగా 1,00,000 కావాలిరా. ఏంట్రా అన్నావు? 1,00,000 కావాలా? అవునరా, నేను చాలా ఎమర్జెన్సీ, రేపటికల్లా కావాలి. అయినా ఒక్కసారి అంత అమౌంట్ నీకెందుకురా? అంత అవసరం వచ్చిందా? అంత పెద్ద ప్రాబ్లం ఏముంది? అన్నయ్య, నువ్వు మొదటి నుంచి ఇంతేరా. పెద్ద విషయాలన్నీ సరే నీలో నువ్వే దాచుకుని బాధపడతావు. మాతో చెప్పవే. దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయావు. అందుకే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పవురా? అందరం కలిసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామంటే నేనేం చెప్పలేనురా, చెప్పుకోలేను. ఒరే నువ్వు చెప్పకపోతే నేను ఎలాంటి ప్రాబ్లమో ఏంటో మాకు ఎలా తెలుస్తుందిరా? చెప్పుకోలేని చెప్తున్నాను కదరా. మీరు ప్రశ్నలు కొంచెం చెప్పకండి. ఒరే అది కాదురా పెద్దోడా. ఒరే నడిపోడా చెప్పలేనురా అంటున్నాను కదా. 1,00,000 సర్దుతారా? ఆలోచిద్దాం. ఒరే నా పరిస్థితి నీకు తెలిసిందే కదరా. 100 రూపాయలు కావాలని నాన్న అడుగుతాను. నా దగ్గర ₹1 కూడా ఉండదురా. ఒరే పెద్దోడా, నేను బాధల్ని పంచుకోగలను కానీ నీ డబ్బుల విషయంలో మాత్రం హెల్ప్ చేయలేనురా. పొజిషన్ నాది అది. నా పరిస్థితి అర్థం చేసుకుని క్షమించరా ప్లీజ్ పెద్దోడా. 1,00,000 తీసుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. అని పెద్ద అమౌంట్ నువ్వు ఎలా తీసుకొస్తావురా? మా అన్నయ్య కోసం, మా అన్నయ్య ప్రాబ్లం నుంచి బయటపడాలంటే నేను ఏదో ఒకటి చేస్తాను. రేపు ఈవినింగ్ కల్లా నేను డబ్బు అరేంజ్ చేస్తాను. అసలు నువ్వురా అలా అన్నకు అండగా ఉండాలని మరో ప్రాణం మీదకు తెచ్చుకున్నావు. మీకన్నా ఎవరైనా మేమే బతిమాలం. అర్జెంటుగా ₹1,00,000 కావాలిరా. అంత అమౌంట్ రా, నా దగ్గర లేదురా. ఈ విషయం ఫోన్లో కూడా అడిగితే చెప్పేవాడిని రా. నా దగ్గర అంత అమౌంట్ లేదురా. అందరూ అలాగే అంటారు. నాకు ₹1,00,000 కావాలిరా. 15 డేస్లో రిటర్న్ ఇచ్చేస్తా. అంత పెద్ద అమౌంట్ ఇచ్చేసే నాకెందుకురా?
పోనీ ఎంత అమౌంట్ ఇవ్వగలవురా? 50,000 అయితే 50,000 కూడా లేవురా. సరే ధీరజ్, ఎంతకు తిరిగి డబ్బులు లేవని అంటున్నా కానీ సాయంత్రం కల్లా పెద్దోడికి 1,00,000 ఇవ్వాలి. లేదంటే ఆ టెన్షన్ వాడు ఏమైపోతాడా అని టెన్షన్గా ఉంది. ఇప్పుడు 1,00,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా ధర్మం కోసం నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలని కూడా నాకు ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్. అసలు ఏం జరుగుతుంది? వల్లి 10 లక్షలు ఇవ్వగలుగుతాడా పెద్దోడు ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్